నీ రక్తము నా రక్తము వేరు వేరు అంటున్న సూర్య యాక్షన్ మూవీలో మామూలుగా లేదు. కంగువా మూవీ ఇలా ఉంటుంది అనుకోలేదు. నన్ను సర్ప్రైజ్ చేశారు స్టోరీతో. ముఖ్యంగా ఒక ఎలిమెంట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చెప్పలేను. మూవీకి సంబంధించిన 2 సీక్రెట్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని కంప్లీట్ గా చూడండి. కొన్ని కథలు చెప్తే పెద్దగా అనిపిస్తాయి, కొన్ని కథలు వినడానికి కష్టంగా అనిపిస్తాయి, కానీ కొన్ని కథలు చెప్పడానికి వినడానికి ఇంత ఈజీ అనిపించినా దాని స్క్రీన్ ప్లాన్ స్టోరీ సెటప్ వల్ల మొత్తం మూవీ మీద ఉన్న పర్సెప్షనే మారిపోతుంది. అలాంటి సినిమాని ఈ కంగువా మూవీ. ఎప్పటి నుంచో సూర్య గారి మూవీస్ తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న కంగువా మూవీకి మాత్రమే ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ చేశారు. ఎందుకని అలా చేశారు అన్నది మూవీ చూసాకే నాకు అర్థమైంది. ఇంకా ఈ సినిమాలో 2 టైమ్ లైన్స్ రెండింటికి మధ్య దాదాపు 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. 5 క్లాన్స్ ఉన్నాయి, యుద్ధాలు మోసాలు చాలా ఉన్నాయి. చాలా చాలా పెద్ద కథ. ఇన్నింటిలోనూ ఎమోషన్స్ ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా సినిమాని అయితే తీశారు. విజువల్స్, మ్యూజిక్, స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా విషయాలనే మాట్లాడుకోవడానికి పదండి. మీరు ఎవరైనా సూర్య ఫ్యాన్స్ ఉంటే జై సూర్యని కింద కామెంట్ చేయండి. డైరెక్టర్ శివ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అసలు ఇలాంటి స్టోరీ, ఇలాంటి విజువల్స్ ఎక్స్పెక్టే చేయలేదు. తెలుగు శౌర్యంతో స్టార్ట్ చేసి తమిళ సూపర్ స్టార్ రజనీ, అజిత్, సూర్య లాంటి హీరోస్ తో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నారంటే ఆ రేంజ్ కి ఎదిగారంటే మామూలు విషయం కాదు. కంగువాని శివ చూపించిన విధానం అమేజింగ్. అంటే మూవీలో అసలు నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు పోర్టల్ ఎం ఛానల్. ప్రసాద్ ఏం మ్యూజిక్ కొట్టాడు గురు. మూవీని లేపేశాడు. చాలా సార్లు అనిపిస్తుంది సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అమేజింగ్ ఉందని. ఈ మూవీలో ఉన్న స్టోరీ వల్ల 2 స్టైల్స్ లో మ్యూజిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ 2 స్టైల్స్ లో కూడా మనల్ని ఇంప్రెస్ చేస్తారు దేవి ప్రసాద్ గారు. ఇంకా మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఆ 2 స్టైల్స్ ని కూడా బ్లెండ్ చేసి అయితే మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కూడా దేవి డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇంకా స్టోరీ గురించి చెప్పాలి. మనకి కథ చెప్పేది మన భూమిని దూరంగా గమనిస్తూ ఉండే చంద్రుడు అనమాట. అసలు ఇలాంటి పాయింట్ శివాకి ఎలా తట్టిందో నాకు అర్థం కాలేదు. బ్రిలియంట్ చాయిస్. స్టోరీ నెరేషన్ అదిరిపోయింది. మూవీ టీం ఎంత కష్టపడ్డారో మనకి తెలుస్తూనే ఉంటుంది మూవీ చూసినంతసేపు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ గురు. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని విజువల్స్ అయితే చూపిస్తారు ఈ సినిమాలో. నేను ఈ మూవీని 3D లో చూసాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మూవీ. విజువల్స్ కోసం ఇంకోసారి చూడొచ్చు సినిమా అనిపించింది. నేచురల్ లైటింగ్ లో సినిమా తీశారు అంటే ఇంకా సినిమా అంతా డార్క్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ వెరీ బ్యూటిఫుల్లీ ఫిల్మ్ బై వేట్రి. బాగా వినిపించే పేరు అవుతుంది వేట్రి పళనిస్వామి. మంచు విష్ణు గారి సినిమా కన్నప్ప మూవీకి కూడా ఈయనే సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సో ఆ మూవీ మీద కూడా మంచి ఇంపాక్ట్ పడింది ఈయన చేసిన వర్క్ వల్ల. ఈ సినిమాలో 2 టైమ్ లైన్స్ ఉంటాయి. 1070 సంవత్సరం, 2024 సంవత్సరం. 2 టైమ్ లైన్స్ కి మధ్య 1000 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కానీ ఈ స్టోరీని భలే బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేశారు. నాకైతే డౌట్ ఉంది సినిమా ఎండ్ అయ్యేంత వరకు అసలు ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్ చేయగలుగుతారా లేదని. బట్ శివ మనల్ని కన్విన్స్ చేశారు ఆయన స్టోరీ టెలింగ్ తో. స్క్రీన్ ప్లే కూడా ఎరగదీశారు. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే నెవర్ సీన్ బిఫోర్ విజువల్స్. ఆ సాంగ్ లిరిక్స్ అంత గొప్పగా లేకపోయినా మ్యూజిక్ అండ్ విజువల్స్ అయితే మనకి ఫుల్ ట్రీట్ అయిపోయింది. ఐ ఫిస్ట్ లా ఉండేది. ఈ సినిమాలో ఎవ్రీ ఫైట్ ఈజ్ ఎ సాంగ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ ఫైట్. ధీరా అనే సాంగ్, కంగువా అనే సాంగ్, మన్నింపు అనే సాంగ్, ఇవన్నీ కూడా ఆడియన్స్ ని స్టోరీకి దగ్గర చేస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సూర్య యాస్టీస్ గా బాగా చేశారు. కానీ పాత సినిమాకి ఈ సినిమాకి ఉన్న తేడా ఏంటంటే అన్ని సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చేస్తారు, ఈ సినిమాలో యాక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. సో యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు సూర్య గారు. స్టోరీలో 5 క్లాన్స్ ఉంటాయి. వాటి మధ్య తేడాలు, మరో పక్క వేరే రాజ్యం దాడులు, ఇలాంటి ఎలిమెంట్స్ తో అతి భారీ గేమ్ ఉంది ఈ స్టోరీలో. ఇందులో సూర్య వాయిస్ ఏ యూజ్ చేసి తెలుగులో చెప్పించారు. సో మనం సూర్య వాయిస్ విన్నట్టే ఉంది. ఎక్కడ కూడా అది ఏ యూజ్ చేసి చెప్పినట్టుగా అనిపించలేదు. ఇలాంటి భారీ స్టోరీ ఉంది శివ గారి దగ్గర. ఇది చాలా పెద్దది. సో దీనికి సంబంధించిన ఎలిమెంట్ నేను బ్రేక్ చేయబోతున్నాను, వెయిట్ చేయండి. తర్వాత బాబీ డియోల్. ఇట్స్ లైక్ హిజ్ రీబర్త్ అని చెప్పాలి. యానిమల్ మూవీ నుంచి బాబీ డియోల్ కి మంచి రోల్స్ వస్తున్నాయి. కంగువా మూవీలో అతను ఒక క్లాన్ కి నాయకుడు, పరమ క్రూరుడు. పీక్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు బాబీ డియోల్. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది దిశా పటాని. అబ్సల్యూట్లీ స్టన్నింగ్ బ్యూటీ. పర్ఫార్మెన్స్ కి అంత స్కోప్ లేదు, కానీ తనకిచ్చిన ఆ 2-3 సీన్స్ అయితే బానే హ్యాండిల్ చేశారని చెప్పాలి. నాకు నెగిటివ్ గా అనిపించినవి డెఫినెట్ గా కొన్ని షార్ట్స్ అయితే ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడంత అద్భుతంగా ఉన్నాయి. చాలా వరకు విజువల్స్ అన్ని కూడా బాగున్నాయి, కానీ కొన్ని షార్ట్స్ అయితే మనకు తెలుస్తాయి అంత బాగాలేదని. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మనకి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటుంది. మేబీ మూవీ బడ్జెట్ ఇష్యూస్ అనుకుంటా. గ్రాఫిక్స్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఈ మూవీకి 300 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఈ స్టోరీకి అంతకంటే ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది. అది సినిమా చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మూవీలో 5 క్లాన్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ డ్రెస్సింగ్ ఉంటుంది. 100 మంది ఆర్టిస్టులు అయితే కనిపిస్తూ ఉంటారు మనకి బ్యాక్గ్రౌండ్ లో. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, అలాంటి సెట్స్ వేయాలి, పైగా రియల్ లొకేషన్స్ లోకి వెళ్ళి నేచురల్ లైటింగ్ లో ఈ సినిమాని షూట్ చేశారు. సో ఖచ్చితంగా భారీ బడ్జెటే ఖర్చు అవుతుంది. అక్కడికి బాగానే హ్యాండిల్ చేశారని నాకు అనిపించింది. కంగువా మూవీలో సూర్య గారు చేసిన ఫ్రాన్సిస్ క్యారెక్టర్ లో వేసిన డ్రెస్సులన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. అవేమైనా ట్రై చేయాలి
చేయాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ అయితే క్లిక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సినిమాకి సంబంధించిన 2 పాయింట్స్ బ్రేక్ చేస్తాను కదా. ఫస్ట్ వచ్చేసి కంగువా పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా రాబోతుంది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ వచ్చేసరికి బాబీ డ్యూల్ అయితే సెకండ్ పార్ట్ కు విలన్ వచ్చేసరికి కార్తీ. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి మనం సినిమా ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్ లో అయిపోతుందని స్ట్రెస్ చేసి చెప్పారు, కానీ ఈ సినిమా అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కేవలం మనం చూసింది ఫస్ట్ పార్ట్ మాత్రమే. సినిమాకి సెకండ్ పార్ట్ ఉండబోతుంది. ఇదే ఈ సినిమాకి సంబంధించిన సీక్రెట్, మనకి చెప్పకుండా థియేటర్ రివీల్ చేశారు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి కార్తీ గారి కేమియో ఉంటుందంటున్నారు, కానీ ఇది కార్తీ గారి కేమియో కాదు, సెకండ్ పార్ట్ కి విలన్ కార్తీ గారే. సెకండ్ పార్ట్ లో స్టోరీ ఇంతకు మించి ఉండబోతుంది. ఇప్పటి వరకు మనం చూసింది హాఫ్ స్టోరీ, అలాగే ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత జరగబోయే యుద్ధం మామూలుగా ఉండదు. ఎందుకంటే 5 క్లాన్స్ మధ్య కూడా డిఫరెన్సియేషన్ ఎలా క్రియేట్ అయింది అనేది ఈ పార్ట్ లో మనకు కనిపిస్తుంది. రాబోయే పార్ట్ లో ఏ క్లాన్స్ ఎలా ఫైట్ చేసుకుంటాయి అని మనకి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఫ్యూచర్ అలాగే ప్రెసెంట్ రెండింటిని ఒకటే టైం లైన్ లోకి తీసుకొచ్చి ఒకటేసారి మెర్జ్ చేశారు. ఆ మెర్జింగ్ పాయింట్ అనేది సినిమా ఎండింగ్ లో బాగా క్లిక్ అయితే రాబోయే సినిమా మీద నాకైతే ఎక్స్పెక్టేషన్ పెంచేసింది. ఎందుకంటే గతంలోనూ నడవాల్సిన కథ ఉంది, కరెంట్ టైం లోనూ నడవాల్సిన కథ ఉంది. ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా సెకండ్ టైం కూడా బ్లెండ్ చేస్తారా లేదా అన్నది పెద్ద కత్తి మీద సాములా మారిపోతుంది. సినిమా వాల్యూస్ మాత్రం మామూలుగా లేవు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మనకు డల్ అయినప్పటికీ కూడా స్టోరీలో ఉన్న దమ్ము వల్ల సినిమా అయితే మనకి నచ్చేస్తుంది. ఓవరాల్ గా నాకు సినిమా ఎలా అనిపించింది అంటే సినిమా వర్త్ టు వాచ్ అని చెప్తాను. వీలైతే 3D లోనూ చూడండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ దక్కుతుంది. మూవీ ఇంట్లోను, టీవీలోను, సెల్ ఫోన్ లోను చూసే విజువల్స్ అయితే కావుబయ్యాయి. ఇవి ఖచ్చితంగా ఇవి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మాస్ జాతర అన్నమాట. ఈ సినిమాకి అతను ఇచ్చిన మ్యూజిక్ ఆ విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని విపరీతంగా ఇంప్రెస్ చేస్తుంది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను నేను. దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. 250 రూపీస్ అనే టికెట్ వర్త్ అనే చెప్తా. ఓవరాల్ గా ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఫ్యూచర్ లో వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియోస్ అయితే లైక్ చేయండి. మీరు ఎవరైనా సూర్య ఫ్యాన్స్ ఉంటే జై సూర్య అని కింద కామెంట్ చేయండి.